హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి తెలుగు వ్యాకరణాంశాలకు సంబంధించి చాలా ముఖ్యమైన బిట్లన్నీ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. చివరి వరకు చూడండి, మీకు ఇవి టెట్లో చాలా యూజ్ఫుల్ అవుతాయి. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారు? వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలు మొత్తం ఎన్ని? విభక్తి ప్రత్యయాలు మొత్తం మనకి అవ్యయాలతో కలిపి మనకి టోటల్గా 8 ఉన్నాయన్నమాట. 8 ఉన్నాయి. నెక్స్ట్, సుస్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది. గీత గీసిన పదం మరి ఏ విభక్తికి చెందుతుందా అన్నారు. ఇక్కడ కు అనేటటువంటి దానికి గీత గీసి ఉన్నట్లు. మరి కు అనేటటువంటిది మనకు తెలుసు షష్ఠీ తత్పురుష సమాసంలోకి వస్తుంది కాబట్టి షష్ఠీ విభక్తి. నెక్స్ట్, మీకోసం నేను బొమ్మలు తెచ్చాను. గీత గీసిన పదం ఏ విభక్తికి చెందుతుంది? ఈ కోసం అనేటటువంటిది దేనికి చెందుతుంది అంటే కొరకున్ కై అనేటటువంటిది మనకు తెలుసు చతుర్థి విభక్తి. కొరకున్ కై అనేది కోసం. సో ఓయి ఓరి ఓసి అనేటటువంటివి ఓరి ఓయి ఓసి అనేటటువంటివి మరి సంబోధన విభక్తికి చెందుతాయి. సంబోధన ప్రథమ విభక్తి. క్రింది వాటిల్లో ఉప విభక్తులు అని వేటిని అంటారు? ఉప విభక్తులు అంటే ఈ టీలను ఉప విభక్తులు అంటారు. ఔప విభక్తికాలు విభక్తికి ఏ విభక్తికి చేరుతాయి? ఔప విభక్తులు ముందు అనేటటువంటి వాటికి చేరుతాయి. ఏ విభక్తికి చేరుతాయి అంటే ముందు అనే విభక్తికి చేరుతాయి. నెక్స్ట్, డూము ఊలు అనే ప్రత్యయాలు గల విభక్తి ప్రథమ విభక్తి. నెక్స్ట్ వన్, నిన్ను నున్ను లన్ను కూర్చి గురించి అనే ప్రత్యయాలు దేనికి చెందుతాయి? ద్వితీయ విభక్తి. వలన కంటెంట్ పట్టి అనేవి ప్రత్యయాలు మనకి పంచమి విభక్తికి చెందుతాయి. నెక్స్ట్, సమావేశంలో చదివిన విషయం బాగుంది. ఈ వాక్యంలో ఉండేటటువంటి విభక్తి ఏంటి? ఇక్కడ విషయంలో సమావేశంలో అనేటటువంటిది కదా. లోన్ లోపలన్ అనేటటువంటివి మనకి షష్ఠీ తత్పురుషకి షష్ఠీ విభక్తికి వస్తుంది. నెక్స్ట్ వన్, తేట తెలుగు మాటలతో పాట రాశాడు. ఇక్కడ మాటలతో చూడండి, తేట తెలుగు మాటలతో పాటలు రాశాడు. ఈ వాక్యంలో గల విభక్తి చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. నెక్స్ట్ వన్, ఈ క్రింది అంశాలను పరిశీలించండి, సరి అయిన దాన్ని గుర్తించండి. ఉప విభక్తులు చేరిన నామవాచకాలను ఔప విభక్తికాలు అంటారు. మరి ఔప విభక్తులకి మరొక పేరే ఉప విభక్తులు. ఈటీలను ఉప విభక్తులు అంటారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అన్నమాట. క్రింది వాక్యాల్లో సరి అయిన దాన్ని గుర్తించండి. బాధ వల్ల దుఃఖం వస్తుంది. వలన కంఠం పెట్టి పంచమి విభక్తి. జ్ఞానేంద్రియాల చేతం తోడంతో తృతీయ విభక్తి. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవే. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. మరి ఈ వాక్యంలో గీత గీసిన విభక్తి ఏంటి? ఆకలి చూడండి, ఇది గీత గీసిందని అర్థం. మరి ఇక్కడ చేతం తోడంతో అనేది తృతీయ విభక్తి. ఈ క్రింది వానిలో ఉప విభక్తి కానిది ఏది? టీ అనేవి మనకి ఉప విభక్తులు. ఈ అనేది కాదు. ఈ క్రింది ఉప విభక్తుల్లో సరికాని జత ఏది? సరికాని జత చూడండి, టీ అనేటటువంటివి రావాలి. ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ కూడా ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ ఉంది. మరి అయితే ఇక్కడ చేయి చేతి, కన్ను కంటి, కాళ్ళు కాలి అనేటటువంటిది రాదు. ఇక్కడ ప్లూరల్లో ఉంది, ఇక్కడ సింగులర్లో ఉంది కాబట్టి ఇది రాదు. ఊరు ఊరి సరైన ఆన్సర్ అనమాట. ఇక్కడ ప్లూరల్, ఇక్కడ సింగులర్ కాబట్టి ఇక్కడ రాదనమాట, సరైనది కాదు. నామవాచకాలు వాటి విభక్తులతో సరికాని జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే రాయి రాతి, రోలు రోటి, ఇల్లు ఇంటి, అలాగే గోరు గోటి అనేది రావాలి. గోరి అనేది వచ్చింది, గోరి గోటి రావాలి. ఇది సరైనది కాదనమాట. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి, సరికాని దాన్ని గుర్తించండి. అందున్నన్ పంచమి విభక్తి. మరి అందున్నన్ సప్తమి విభక్తి మనకు వస్తుంది, కానీ పంచమి అన్నారు కాబట్టి ఇది ఫస్ట్దే సరికాదు. డూము ఊలు ప్రథమ విభక్తి. చేతం తోడంతో తృతీయ. నిన్ను నున్ను లన్ను కుర్చీ గురించి ద్వితీయ విభక్తి. సరి అయినవి, ఫస్ట్ది కాదు. క్రింది గీత గీసిన విభక్తులకు సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. మరి ఇక్కడ దేశమును అనేటటువంటిది ద్వితీయ విభక్తి.
లో అనేటటువంటిది షష్ఠీ విభక్తి, తో అనేటటువంటిది తృతీయ విభక్తి. సో ఇక్కడ పై 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, అత్వసంధిని పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. మరి అత్తునకి అచ్చు పరమైతే సంధి బహుళము, రైట్ ఆన్సర్. మొదటి పదం చివర ఆ ఉంటే అత్వసంధి. అత్వసంధికి 4 విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే అనమాట. అత్వసంధికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ చూసినా ప్లస్ అప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, అది ప్లస్ ఒకటి, అది ప్లస్ ఒకటి. చూడండి, చూసినా ప్లస్ అప్పుడు, అప్పుడులో ఫస్ట్ది ఆ ఉంది. చిన్న ప్లస్ అప్పుడు, అప్పుడులో ఆ ఉంది. అంటే రెండవ పదం మొదటి అక్షరము ఆ రావాలన్నమాట. అది ప్లస్ ఒకటి, ఒకటి అనే దాంట్లో రెండవ పదంలో మొదటి అక్షరం ఓ వచ్చింది. తగిన ప్లస్ అంతాలో ఆ వచ్చింది. సో ఈ మూడింటికి ఆ వచ్చింది కానీ దీనికి ఓ వచ్చింది కాబట్టి ఇది మనకి అత్వసంధి కాదనమాట. నెక్స్ట్ వన్ చూస్తే చింతా ప్లస్ ఆకు, చింతాకు అనేటటువంటిది ఏ పదం? చింతా ప్లస్ చింతాకు అనేది అత్వసంధి అనమాట. ఎచ్చోట, ఏ ప్లస్ చోట, ఎచ్చోట అనేది త్రికసంధి. టీ అనే సర్వనామాలను త్రికములు అంటారు. సో ఇక్కడ మనకి ఏ సరి అయినది, బి సరికాదు. ఎందుకంటే టీలనే ఔపవిభక్తులు అంటారు, త్రికములు అని అనరనమాట. త్రికములు అని వేటిని అంటాము? ఏలని త్రికములు అంటారనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది పదాలకు వాటి సందులతో జతపరచండి. గుణవంతురాలు అనేది ఆలు శబ్దం వచ్చింది. అలాగే చిగురుటాకు, గురూపదేశం, శుద్ధి అగును. మరి ఇవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే గుణవంతురాలు అనేది టుగాగమ సంధి. అలాగే చిగురుటాకు అనేది రుగాగమ సంధి. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు రుగాగమ సంధి. మరి గురూపదేశం అనేటటువంటిది సవర్ణ దీర్ఘ సంధి. శుద్ధి అగును అనేది శుద్ధి ప్లస్ అగును, శుద్ధి అగును. యా అనేది ఎక్స్ట్రాగా వచ్చింది, ఎడాగమ సంధి అవుతుంది. నెక్స్ట్ మన క్రింది వాణిలో పుంపువాదేశ సంధికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. పుంపువాదేశ సంధి. మరి మొదటి పదం చివరన మువర్ణం అనేది లోపిస్తుంది. మరి ఈ సంధి తత్పురుష సమాసాల్లో ఒకటన్నారు, ఇది కాదు. మరి ఈ సంధిలో ప్రతి సంధిలోని మొదటి పదం అనేది గుణాలను తెలుపుతుంది. ఎస్, రైట్ ఆన్సర్. మరి ఈ సంధి జరిగితే పు, ఉంపు అనేటటువంటివి ఆదేశంగా వస్తాయి. అన్ని రైట్ ఆన్సర్సే, సెకండ్ కాదనమాట. క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. బాలింతరాలు అనేది మనకి రుగాగమ సంధి, రైట్ ఆన్సర్. బంధము ప్లస్ ఊడ్చి, రెండవ పదంలో మొదటి అక్షరం మరి ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి అవుతుంది. అలాగే అవ్వారల, ఆ ప్లస్ వారల, అవ్వారల అనేటటువంటిది మనకి అత్వసంధి అనేది కాదు. సమయము ప్లస్ నా, లులనర సంధి. చివర నా కానీ లా కానీ అట్లా సింగిల్ లెటర్ అనేటటువంటిది వస్తుంది లులనర సంధికి. సో మనకి ఆప్షన్ 3 అనేది సరికాదు. శుద్ధాత్ముడు అనే పదాన్ని విడదీయగా వచ్చినటువంటి రూపం ఏంటి? శుద్ధ ప్లస్ ఆత్ముడు అని రావాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ ఊ అరు అనేటటువంటి వర్ణాలకు సవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా రావాల్సింది ఏంటంటే దీర్ఘం వస్తుందన్నమాట. వధూపేతుడు అనే పదాన్ని విడదీయగా వధు ప్లస్ ఉపేతుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గుణములు అని వేటిని అంటారు? గుణములు అంటే ఏఓఆర్లని గుణములు అంటారు. మధుదయం అనే పదాన్ని విడదీయగా వచ్చినటువంటి రూపం ఏంటి? మధు ప్లస్ ఉదయం. రాజోత్తముడు పదంలో గల సంధిని గుర్తించండి. రాజోత్తముడు పదంలో గల సంధి గుణసంధి. గుణసంధికి సంబంధించి ఉదాహరణ కాని దాన్ని గుర్తించండి. పాపౌగము అనేటటువంటిది గుణసంధికి చెందదు. దేవర్షి, సురేంద్రుడు, మహోన్నతి అనేది అవుతుంది. పాప ప్లస్ ఔగము అనేటటువంటిది గుణసంధి అయితే కాదనమాట. పాపౌగము చూస్తే పాప ప్లస్ ఓగము, పాపౌగము అనేది రైట్ ఆన్సర్ అనమాట. మరి వృద్ధి సంధికి చెందినటువంటి ఉదాహరణలను గుర్తించండి అన్నారు. దేశౌన్నత్యం అనేటటువంటిది వృద్ధికి సంధికి సంబంధించిందనమాట. ఈ సూర్యోదయం అనేది అభ్యుదయం అనేది రెండు కూడా కాదు. నెక్స్ట్ వన్, అత్యుగ్రము అనేటటువంటి పదాన్ని విడదీయగా అతి ప్లస్ ఉగ్రము,
అత్యుగ్రము, అతి ప్లస్ ఉగ్రం, అత్యుగ్రం యనాదేశ సంధి. పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శేషాసాలు తప్ప మిగతా హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి. ఇందుగల సంధిని గుర్తించండి. జస్త్వ సంధి. జస్త్వ సంధి సత్ ప్లస్ భక్తులు, ఇక్కడ చూడండి వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలకు అనమాట అది జస్త్వ సంధి. సత్ ప్లస్ భక్తులు పదంలోని సంధిని గుర్తించండి. సత్ ప్లస్ భక్తులు పదంలో సంధి జస్త్వ సంధి అన్నమాట. అలాగే కష్టోత్కటము అనేటటువంటి పదాన్ని విడదీయగా కష్ట ప్లస్ ఉత్కటము కష్ట ప్లస్ ఉత్కటము అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఓత్కటము రాదు, ఉత్కటము. కష్ట ప్లస్ ఉత్కటము ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సందుల ఆధారంగా జతపరచాలి. కళ్ళెదుట, కల్లా ప్లస్ ఎదుట, కళ్ళెదుట మరి కల్లా ప్లస్ ఎదుట ఇక్కడ ఒకసారి చూడండి, కల్లా ప్లస్ ఎదుట కళ్ళెదుట అనేది ఉత్వసంధి రాదనుకుంటున్నాను. ఒకసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. సముద్రం ప్లస్ లు అనేటటువంటిది లులనల సంధి. ఏటా ప్లస్ ఏటా మరి రెండు కూడా అది ఒకేలాంటి పదాలు వస్తాయి. ఆమ్రేడిత సంధి. మనుమరాలు అనేటటువంటిది రూగాగమ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ వజ్రాలు, వజ్రము ప్లస్ లు, వజ్రాలు అనేటటువంటిది మనకి లులనల సంధికి వస్తుంది. నిత్యానందం, నిత్య ప్లస్ ఆనందం, నిత్యానందం అనేటటువంటిది సవర్ణ దీర్ఘ సంధికి వస్తుంది. మరి వైభవోన్నతి, వైభవం ప్లస్ ఉన్నతి అనేటటువంటిది వైభవోన్నతి అనేది గుణసంధి. అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత అనేటటువంటిది యనాదేశంది. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం దాన్నే మనం సమాసం అని అంటారు. సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది. రెండు పదాలు కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉన్నటువంటి పదాలు ఏంటంటే ద్వంద్వ సమాసం. క్రింది వాటిల్లో ద్వంద్వ సమాసానికి ఉదాహరణని గుర్తించండి. ఇవన్నీ కూడా రామలక్ష్మణులు, తల్లిదండ్రులు, అలాగే సూర్యచంద్రులు. అలాగే సరస్వతీ మందిరం అనున్నది ఏ సమాసం? సరస్వతీ మందిరం అనున్నది షష్ఠీ తత్పురుష, సరస్వతి యొక్క మందిరం. రోషావేశములు పదంలోని సమాసాన్ని గుర్తించండి. రోషావేశములు పదంలోని సమాసం మరి ద్వంద్వ సమాసం. రోషమును వేషములను. క్రింది వాటిల్లో ద్విగ సమాసాన్ని గుర్తించండి. ఇవన్నీ కూడా అంటే సంఖ్య రావాలి. మొదటి పదం అనేది సంఖ్యను సూచించాలి. 7, 3, పంచ. సో ఇవన్నీ కూడా 5 సంఖ్య గల పాండవులు, పంచపాండవులు, 3 కన్నులు, 7 ద్వారాలు. ఇవన్నీ కూడా ద్విగ సమాసానికి చెందుతుంది. సమాసంలో అన్ని పదములకు సమప్రాధాన్యం ఉంటే అది ఏ సమాసం అవుతుంది? అన్ని పదాలకి సమప్రాధాన్యం ఉండాలి. మరి వాటిని ఏమంటారంటే ద్వంద్వ సమాసం అంటారు. పూర్వపదం చివర విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడేటటువంటి సమాసం ఏంటి? పూర్వపదం చివర విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడే సమాసం ఏంటి అంటే తత్పురుష సమాసం. నామవాచకాలు విశేషణాల సహాయంతో ఏర్పడేటటువంటి సమాసం ఏంటి? కర్మధారయ సమాసం. బుద్ధిహీనుడు సమాస పదమునకు విగ్రహవాక్యాన్ని గుర్తించండి. బుద్ధిహీనుడు సమాస పదానికి విగ్రహవాక్యం గుర్తించండి. బుద్ధి చేతహీనుడు. నైతత్పురుష సమాసానికి ఉదాహరణ ఇక్కడ చూడండి, మధ్యాహ్నము, ఆహ్నం, మధ్యభాగము అనేది ఇది ప్రథమ తత్పురుష సమాసానికే చెందుతుంది. మరి ఇక్కడ అసత్యము, సత్యము కానిది. చూడండి వ్యతిరేక వాక్యం రావాలన్నమాట. సత్యము కానిది నైతత్పురుష సమాసానికి చెందుతుంది. నెక్స్ట్ వన్ ఏకదేశీ సమాసం అని ఏ సమాసానికి పేరు? ఏకదేశీ సమాసం అంటే ప్రథమ తత్పురుష సమాసానికే పేరు. ఏకదేశీ సమాసం అంటే అర్థం ఏంటంటే పూర్వ పదార్థ ప్రధానం అనమాట. పూర్వ పదార్థ ప్రధానాన్ని కలిగి ఉండేదే ఏకదేశీ సమాసం. సంస్కృతంలో నై అనగా సరైన అర్థం ఏంటంటే వ్యతిరేకార్థ పదము అని అర్థం. అలాగే తత్పురుష సమాసాల్లో ఏ పదార్థ ప్రాధాన్యం ఉంటుంది? తత్పురుష సమాసాల్లో ఏ పదార్థ ప్రాధాన్యం ఉంటుంది అంటే
ఉత్తర పదార్థ ప్రాధాన్యం ఉంటుంది. సంస్కృతంలో నైకి బదులుగా తెలుగులో ఈ ప్రత్యయాలను వాడుతారు. ఆ అన్న ఆ అనేటటువంటి ప్రత్యయాలు వస్తాయి. ఘనసారము పదానికి సరి అయిన విగ్రహవాక్యాన్ని గుర్తించండి. ఘనసారము అంటే మనకు మీనింగ్ ఏంటంటే కర్పూరము. యాక్చువల్ ఇక్కడ ఘనసారం అంటే ఘనము వంటి సారము కలది. ఘనము వంటి సారము కలది. విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని ఏ సమాసం అంటారు? విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని కర్మధారయ సమాసం అంటారు. తెల్ల గుర్రం అనేది తెల్ల గుర్రం ఈ పదానికి సమాసాన్ని గుర్తించాలి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం తెల్లదైన గుర్రం కాబట్టి. కార్మిక వృద్ధుడు అంటే వృద్ధుడైనటువంటి కార్మికుడు. అంటే ఇక్కడ ఉత్తర పదం విశేషణం కలిగి ఉంది. సో ఉత్తర పద విశేషణం కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. హృదయ సారసం అనే పదం యొక్క సమాసం చూస్తే రూపక సమాసం అన్నమాట. హృదయమనిడి సారసమనిడి హృదయం. నెక్స్ట్ వన్ అన్య పదార్థ ప్రాధాన్యం అనేది కలిగి ఉండేది ఏంటంటే బహువ్రీహి సమాసం. గంభీరమైన రవము ఇది ఏ సమాసానికి క్రిందికి వస్తుంది? గంభీరమైన రవము అంటే అక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మొదటి పదం విశేషణం కలిగి ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ కాలవర్తనుడు అనేది మనకి ఇక్కడ చూస్తే కాలవర్తనుడు అనేది రూపక సమాసం. మృగనేత్రి అనేది బహువ్రీహి సమాసం. చుక్కల రేడు అనేది షష్ఠీ తత్పురుష సమాసం. మహోదధి అనేది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వన్ మధ్యాహ్నము అంటే అహనము మధ్య భాగంగా చెప్పబడుతుంది. మరి మధ్యాహ్నము అనేది ప్రథమ తత్పురుష సమాసం. కృష్ణాశ్రితుడు అనేది మనకి ద్వితీయ తత్పురుష సమాసం. వాక్కలహము అనేది మనకి తృతీయ తత్పురుష సమాసం. ధనాస అనేది చతుర్థి తత్పురుష సమాసం. ధనము కొరకు ఆశ. నెక్స్ట్ వన్ విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఇందు ఉండేటటువంటి అలంకారం గుర్తించండి. విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా లేదా లాగా అనేటటువంటి వచ్చాయంటే అది మనకి ఉపమాలంకారానికి చెందుతుందన్నమాట. ఉపమాలంకారానికి చెందుతుంది. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పువ్వులు పూయు. ఇందుగల అలంకారం ఏంటంటే మరి స్వభావోక్తి అలంకారం. కాకికి కాక కేకిక అనేది ఇందుగల అలంకారం ఏంటంటే కా అనేటటువంటి లెటర్ ఎక్కువ రిపీట్ అయింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. ఒక అక్షరం లేదా హల్లు లేదా ఒక హల్లుల జంట అనేది రిపీట్ అవ్వడం అనేది వృత్యానుప్రాస. మండే ఎండ నిప్పుల కులమా అన్నట్లు ఉన్నది. అన్నట్లు అనేటటువంటిది ఊహకు సంబంధించింది. ఊహను తెలియజేసేది ఉత్ప్రేక్ష అలంకారం అన్నమాట. గోరింత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడం అనేది ఏ అలంకారం అంటే ఎక్కువగా చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం. ఆ పట్టణంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చూడండి, యాక్చువల్గా పట్టణంలో భవనాలు అనేవి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉండవు, కానీ తాకుతున్నాయి అన్నట్లుగా ఉంది. సో ఇది ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పారు కాబట్టి అతిశయోక్తి అలంకారం. హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే వస్తే హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. అర్ధభేదంతో రావాలి, వెంటనే రావాలి. మరి భేదము అనేది అక్కడ కీవర్డ్. అయితే లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు. ఇందులో ఉండేటటువంటి అలంకారం ఏంటంటే రూపక అలంకారం. వాక్యాలకు బింబ ప్రతిబింబం ఉంటే దాన్ని దృష్టాంత అలంకారం అంటారు. దృష్టాంత అలంకారం అంటే ఒకరికి బదులు ఇంకొకరి పోలిక చేసి చెప్పడం అనమాట. ఓ రాజా నీవే కీర్తివంతుడువు, చంద్రుడే కాంతివంతుడు. చూడండి, అంటే ఇక్కడ చూసారా, నీవే కీర్తివంతుడువు, చంద్రుడే కాంతివంతుడు. ఇలా ఇందు ఉండేటటువంటి అలంకారం ఏంటంటే దృష్టాంత అలంకారమే. ఇది బింబ ప్రతిబింబాన్ని తెలియజేసేదన్నమాట. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడాన్ని మనం స్వభావోక్తి అలంకారం అంటారు. ఒకే పదంని అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని ఏమంటారంటే ఒకే పదాన్ని అర్థం వేరే కానీ తాత్పర్య భేదంతో హల్లుల జంట రిపీట్ అవుతుంది. తాత్పర్య భేదం ఉంటుంది. ఇక్కడ అర్థభేదము ఉంటే చేకానుప్రాస అవుతుంది,
తాత్పర్య భేదంతో హల్లుల జంట రిపీట్ అయితే అది లాటానుప్రాస అవుతుంది. నానార్థాలను కలిగి ఉండేటటువంటి లక్షణం గల అలంకారాన్ని గుర్తించండి. నానార్థాలు కలిగి ఉండాలి అంటే అర్థం ఏంటి? అర్థభేదాన్ని కలిగి ఉండాలి అని. అర్థభేదాన్ని కలిగి నానార్థాలను కలిగి ఉండేటటువంటి లక్షణం కలది శ్లేషాలంకారం అవుతుంది. నీవేళ వచ్చిదవు అనేటటువంటి నీవేళ వచ్చేదవు ఇందులో ఈ అలంకారానికి చెందుతుంది. దేనికి చెందుతుంది అంటే శ్లేషాలంకారానికి చెందుతుంది. అలాగే శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు, వీరులకు సాధ్యము కానిది లేదు కదా. చూడండి, ఇక్కడ విశేషాంశాన్ని సామాన్యంతో పోల్చారనమాట. సో విశేషాన్ని సామాన్యంతో పోల్చడం అనేది మనకి అర్ధాంతరన్యాస అలంకారం. యాక్చువల్గా శివాజీ దుర్గాన్ని సాధించాడనేది ఒక విశేషం. మరి వీరులకు సాధ్యం ఒక సామాన్య అందరికీ అది వీరులందరూ కూడా అలా చేయగలరు అన్నట్లు ఒక సామాన్యీకరించారు. సో విశేషాన్ని సామాన్యంగా పోల్చి చెప్పడాన్ని మనం అర్ధాంతర అన్యాస అలంకారం అంటారు. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్ళకు సృష్టించుకున్నాం, కున్నాం అనేటటువంటిది చివర వచ్చిందనమాట. కున్నాం అనేది మనకి చివర వచ్చింది. ఇది మనకి దేనికి చెందుతుంది అంటే అంత్యానుప్రాస. అంత్యము అంటే చివర ఒకేలాంటివి కలిగి ఉంది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. క్రింది వాటిల్లో రూపకలంకారానికి కానిదేది? రూపకలంకారం కానిదేది అని అడిగారు. మరి ఆయన మాట కఠినమైన మనసు వెన్న పోల్చారు. చూడండి, మరి లతాల అన్నలు రాజుపై కుసుమాక్షతలు జల్లినారు అనేది ఇక్కడ పోలిక జరిగింది. మా అన్న చేసే వంట నలభీమ పాకం ఇక్కడ కూడా పోలిక జరిగింది. 3 రూపకలంకారాలే. నందనందనుడు ఆనందంగా నర్తించను అనేది ఇక్కడ మనకి రూపకలంకారం కాదు. ఇక్కడ హల్లుల జంట అనేది వచ్చింది, అర్ధభేదం కలిగి ఉంది, జగన్ప్రస అలంకారం. నెక్స్ట్ వన్, రెండేసి అక్షరాలు గల గణాలు ఎన్ని రకాలు? రెండేసి అక్షరాలు గల గణాలు ఎన్ని రకాలు అని చూసుకుంటే మరి 4 రకాలుగా ఉంటుంది. రెండేసి అక్షరాల గణాలు 4 రకాలు. లల చూడండి, ఒక లఘువు ఒక గురువు ఉంటుంది, ఒక గురువు ఒక లఘువు ఉంటుంది, 2 లఘువులు 2 గురువులు, ఇలా మనకి 4 ఉంటాయన్నమాట. ఒక గురువు ఒక లఘువు కలిసి ఒక గురువు ఒక లఘువు కలిసి ఘనంగా ఏర్పడితే ఆ ఘనాన్ని ఏమంటారు? దాన్నే మనం గలము లేదా హగనము అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఒక లఘువు ఒక గురువు కలిసి ఘనంగా ఏర్పడితే అది ఏమవుతుంది? ఒక లఘువు ఒక గురువు కలిసి ఘనంగా ఏర్పడితే అది వగనము అంటారు. దాన్ని వగనము. 3 అక్షరాలు గల గణాలు ఎన్ని ఉంటాయి? యమత రాజబానస తెలుసు కదా. సో ఎన్ని గీతలు వస్తాయి మనకి? ఇట్లా 8. అంటే ఎన్ని అర్ధ గీతలు వస్తాయంటే 8, ఫుల్ గీతలు అయితే 4. సో మనకి ఇక్కడ 8 వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ వన్, గిరీష అను పదంలో గల గణాలను గుర్తించండి. గిరీష అనే పదంలో చూడండి, ఫస్ట్ది లఘువు, రెండోది రీ కదా గురువు, మూడోది కూడా గురువు. అంటే లఘువు గురువు వచ్చింది. సో 5th వన్ అనేది థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మొదటి లఘువు ఉన్న ఘనాన్ని గుర్తించండి. మొదటి లఘువు ఉన్నటువంటి ఘనం ఏది అంటే యగనము. యగనంకి మొదటి లఘువు వస్తుంది, ఎందుకంటే 1 లఘువు 2 గురువులు వస్తాయన్నమాట యగనము. అలాగే మధ్య గురువు గల దాన్ని గుర్తించాలి. మధ్య గురువు ఉండాలి, అటువైపు ఇటువైపు మరి లఘువులు ఉండాలి, ఇది మనకి జగనము. అలాగే చివరి గురువు గల ఘనం ఏది? చివర గురువు ఉండాలి, ఫస్ట్ 2 లఘువులు ఉండి చివర గురువు ఉండాలి, ఇది మనకి తగనానికి చెందుతుంది. 4 పాదాల్లో కూడా ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్నటువంటి పద్యాన్ని ఏమంటారు? 4 పదాల్లో కూడా ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్నటువంటి పద్యాన్ని మనం వృత్తము అంటారు. పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఏమంటారు? పద్యపాదంలో మొదటి అక్షరాన్ని మనం యతి అంటారు. పద్యపాదంలో 2వ అక్షరంగా ఒకే హల్లు రావడం, 2వ అక్షరంగా ప్రతి పాదంలో కూడా ఒకే హల్లు అనేటటువంటిది రావడాన్ని మనం ప్రాస నియమం అంటారు. అయత పక్షతుండు హతిన కుల శైలములల్ల నొగ్గుగాం, ఈ పద్యపాదం అనేది ఏ చందో వర్గానికి చెందుతుంది అని అడిగారు. మనకి ఫస్ట్ 3 కూడా లఘువులు ఉన్నాయి. సో నజబజ జజరా అని వస్తుంది. సో సారీ ఆ అనేది గురువు కదా. సో గురువు లఘువు అంటే బా వస్తుంది. భరణ బబరవ అనేది ఉత్పలమాలకి చెందుతుందన్నమాట. నెక్స్ట్ 1వ పదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, 2వ పదంలో 5 సూర్యగణాలు కలిగి ఉన్నటువంటిది ఏది అంటే మనకి ఆటవెలది. పొదలి చెద్దలం బొంగారి పొంగారి మించి దశల ముంచి, ఈ పద్యము ఏ చందో వర్గానికి చెందుతుంది అంటే ఆటవెలదికే చెందుతుంది.
నెక్స్ట్ నకిల విద్యా గురుండు భిక్షాటనంబు. ఈ పద్యం అనేది ఏ చందో వర్గానికి చెందుతుంది అంటే తేటగీతికి చెందుతుంది. మునివరం నీవు శిష్య గణమం గొని చెయ్య నరమ్ము విశ్వన. ఈ పద్యపాదంలో గల ఛందస్సును గుర్తించాలి. ఫస్ట్ లెటర్స్ మనం చూస్తే తెలిసిపోద్ది. 3 లఘువులే ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ నజబజ జజర అనేది వస్తాయి కాబట్టి చంపకమాల. నెక్స్ట్ వన్ మసజస తతగా అనేటటువంటి ఘనాలు శార్దూలం. 3 లఘువులు గల ఘనం ఏంటి? 3 లఘువులు ఇప్పుడే చెప్పాం కదా, 3 వరుస లఘువులు వస్తుంది, నఘనం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్నదాన్ని ఘనాన్ని గుర్తించండి అన్నారు. పంటలు పమ్ అనేది గురువు, లఘువు లఘువు. వన లఘువు పొల్లక్షరాన్ని కలిగి ఉండేది గురువు లఘువు దీర్ఘం ఉంది కాబట్టి గురువే. సో ఇక్కడ మనకి ఇక్కడ తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నారు. ఇక్కడ పైవన్నీ కూడా మనకి ఇక్కడ తప్పుగానే ఉన్నాయి. కావేరి పదంలో గల గణాలను గుర్తించండి. కావేరి అంటే దీర్ఘము లఘువు. సో ఇలా రావాలి. సో తగనము ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ భరణ బబరవ అనేవి మనకి ఉత్పలమాలకు చెందుతాయి. నెక్స్ట్ వన్ వాక్యం పూర్తయిన సందర్భంలో సమాపక క్రియ తర్వాత ఈ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తాము. వాక్యం పూర్తయిన సందర్భంలో మరి ఎటువంటి విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తాము అంటే వాక్యాంత బిందువు ఉపయోగిస్తాం. అసంపూర్ణ వాక్యాన్ని తెలిపేటప్పుడు ఈ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. అసంపూర్ణ వాక్యాన్ని తెలిపేటప్పుడు మనం మరి స్వల్ప విరామము, వాక్యాంశ బిందువు, కామ ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తాం. జాతీయ గీతం రాసిన వారు ఎవరు? జాతీయ గీతం రాసిన వారు ఎవరంటే ఇది ఏ వాక్యము అంటే ప్రశ్నార్థక వాక్యం. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు లాంటి పదాలు ఏ రకమైన వాక్యాలను సూచిస్తాయి? ఇవి మనకి ప్రశ్నార్థక వాక్యాలను సూచిస్తాయి. రవి ఇంటి పని చేసి ఇది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది? రవి ఇంటి పని చేసి అనేది చివర మనకి అసమాపక్రియ అనేది ఉంది. సో మనకి అసమాపక క్రియని సూచిస్తుంది. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? అసలు అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యం సామాన్య వాక్యం అన్నమాట. సామాన్య వాక్యానికి అసలు అసమాపక క్రియలే ఉండవు. చందు కలం పట్టుకున్నాడు ఇది ఏ రకమైన వాక్యం? చందు కలం పట్టుకున్నాడు అనేది ఏ రకమైన వాక్యం? సామాన్య వాక్యం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? ఒకటి కానీ రెండు కానీ అసమాపక క్రియలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అది ఒక సమాపక క్రియతో ముగిసిందంటే అది మనకి సంశ్లిష్ట వాక్యం అవుతుంది. పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఇది ఏ రకమైన వాక్యం? చూడండి, ఎక్కువ అసమాపక క్రియలు అనేవి ఉన్నాయి. చివర 2 కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివర ఒక సమాపక క్రియ ఉందంటే అది సంక్లిష్ట వాక్యమే అవుతుందన్నమాట. సంక్లిష్ట కాదు, సంశ్లిష్ట వాక్యమే అవుతుంది. నెక్స్ట్ వన్ సమప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే అది ఏ వాక్యం అవుతుందంటే సమప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే అది సంయుక్త వాక్యం అవుతుంది. నెక్స్ట్ వన్ శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. చూడండి, శారద సంగీతము నాట్యము నేర్చుకుంది ఇది ఏ రకమైన వాక్యం? ఇక్కడ మనకి సమప్రాధాన్యం గల 2 వాక్యాలు కలిసి రాయడం జరిగిందనమాట. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది అనే దానికి బదులు శారద సంగీతము నాట్యము నేర్చుకుంది. ఈ చివర అనే క్రియ అనేటటువంటిది చివర ఉన్న క్రియ అనేది మరి ఒకటే వస్తుందన్నమాట జాయింట్గా, అది మనకి సంయుక్త వాక్యం అవుతుంది. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు. కానీ చూడండి, వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు అనేది మనకి సంయుక్త వాక్యమే అవుతుంది. నెక్స్ట్ వన్ ఔరా అంటే మనకి కానీ ఇలాంటి జంక్షన్ కూడా కంజంక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో అనేటటువంటిది ఇది ఏ రకమైన వాక్యం? ఔరా అనేటటువంటిది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది, ఆశ్చర్యార్థక వాక్యం. సీత ఎందుకు బాధపడింది? ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ ఇలాంటివన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాలు. నెక్స్ట్ వన్ అల్లరి చేయకండి. సో ఇది మనకి వద్దు అన్నట్లుగా చెప్తున్నారు. సో ఇది మనకి నిషేధార్థక వాక్యం అన్నమాట. విధిగా చేయాలి, తప్పనిసరిగా చేయండి అని ఒక ఆర్డర్స్ అన్నీ కూడా మనకి విద్యార్థక వాక్యాలకు వస్తాయి, విద్యార్థక వాక్యాలు. మరి ఇక్కడ విద్యార్థక వాక్యం ఏదంటే
చేతులు కడుక్కో, ఇది మనకి ఇక్కడ ఆర్డర్ వేస్తున్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఒక వ్యక్తిని కానీ, వ్యవస్థను కానీ, లేదా యంత్రానికి కానీ ఉన్న ఒక సమర్థత, ఎబిలిటీ అంటాం కదా, ఆ సమర్థతను సూచించేటటువంటి అర్థం గల వాక్యం ఇది. అదే సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్ రవి పని చేస్తాడో చెయ్యడో, ఇది ఏ రకమైన వాక్యము అంటే సందేహార్థక వాక్యం. వర్షాలు లేక పంటలు పండలేదు, ఇది ఏ రకమైన వాక్యం? వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పండలేదు, హేత్వార్థక వాక్యం. దయచేసి పని చేయకండి, పని చేయొద్దు అంటే వద్దు అని చెప్తున్నారు కదా, వద్దు అని చెప్పేవి నిషేధార్థక వాక్యాలు అవుతాయి. దయచేసి అనేటటువంటిది రిక్వెస్ట్ మేనర్ కదా, సో ప్రార్థనార్థక వాక్యం. చెట్లు పూత పూసి కాయలు కాస్తాయి అనేటటువంటిది మనకి సంశ్లిష్ట వాక్యం. పూసి చూడండి, చెట్లు పూత పూసి కాయలు కాస్తాయి. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు, ఇది ఏ రకమైన వాక్యం? కర్తరీ వాక్యం. కర్మణీ వాక్యంలోనికి మార్చినప్పుడు కర్తకు ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది? కర్మణీ వాక్యంలోనికి మార్చేటప్పుడు కర్తకి తృతీయ విభక్తి ప్రత్యయం చేరుతుంది. ప్రజలు శాంతిని కోరుతున్నారు, ఇది ఏ రకమైన వాక్యం? ప్రజలు శాంతిని కోరుతున్నారు అనేది కర్తరీ వాక్యం. మాధురి తోటకి వెళ్ళింది, మాధురి పువ్వులు కోసింది. చూడండి, మాధురి తోటకి వెళ్ళింది, మాధురి పువ్వులు కోసింది అనే దాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చాలి. సంశ్లిష్ట వాక్యంగా మార్చేటప్పుడు మనం చేయాలి, అసమాపక క్రియ అనేటటువంటిది ముందు ఉన్నటువంటి క్రియని అసమాపకంగా మార్చాలి. సో అసమాపకంగా మార్చాలి కాబట్టి ఇక్కడ మాధురి తోటకి వెళ్ళడం వల్ల అనేటటువంటిది రాంగు. మాధురి పువ్వులు కోసింది, అలా ఏం రివర్స్ ఏం చేయనవసరం లేదు. ఇక్కడ మాధురి పువ్వులు కోయటానికి అని ఇది కూడా రాంగ్. సో ఇక్కడ వెళ్ళింది దాన్ని అసమాపక క్రియగా మార్చేటప్పుడు వెళ్ళి వస్తుంది. సో మాధురి తోటకు వెళ్ళి పువ్వులు కోసింది, ఈ మాధురి అనేది ఒకసారి రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పావని సంగీతం నేర్చుకుంది, పావని నృత్యం నేర్చుకుంది. ఇక్కడ సంయుక్త వాక్యంగా మార్చాలంటే ఇక్కడ ఈ నేర్చుకుంది అనే దాన్ని క్రియని ఒకసారి రాయాలి. అప్పుడు ఈ పావని అనే దాన్ని కూడా ఒకసారి రాయాలి. పావని సంగీతము నృత్యము నేర్చుకుంది అంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్ఞానేంద్రియాలచే మనిషికి అనుభవాలు కలిగించబడతాయి. చే అనేటటువంటిది తృతీయ విభక్తి అనేది చేరింది. సో తృతీయ విభక్తి చేరిన వాక్యాలు ఏంటంటే కర్మణీ వాక్యాలు అనమాట. నెక్స్ట్ వన్, భూతకాలిక అసమాపక క్రియలను ఏమంటారు? భూతకాలిక అసమాపక క్రియలని మనం క్వార్ధకం అని అంటారు. అఖిలేష్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు, ఇది ఏ రకమైన వాక్యం? సత్రార్థక వాక్యం. చూడండి, ఈ టూ అనేటటువంటి వచ్చిందంటే సత్రార్థకం. అలాగే వర్తమానకాలిక అసమాన క్రియ అంటే ఇప్పుడు జరుగుతున్నట్లుగా చెప్తారనమాట. నెక్స్ట్ వన్, మంచి పుస్తకాలు చదివితే టే అనేటటువంటి వచ్చాయనుకోండి, చదివితే అజ్ఞానం తొలగుతుంది. భవిష్యత్తు కాలక అసమాపక క్రియ అంటే జరిగేది కూడా భవిష్యత్తులో జరిగేటట్లుగా ఉంటుంది, ఇది చేదార్థకం. క్రింది వానిలో కార్యకారణ సంబంధమైనటువంటి వాక్యం ఏంటి? కారణ సంబంధం అంటే ముందు జరిగేది ఒక కారణం అయి ఉండాలి, వెనక జరిగేది ఒక ఫలితం అయి ఉండాలి. అంటే ఒక పని చేయడం వల్లే దాని ఫలితం వచ్చింది అన్నట్లుగా ఉండాలన్నమాట. సలీమ పాట పాడుతూ నాట్యం నేర్చుకుంది కాదు, కష్టపడి పని చేస్తే ఫలితం దానింతటదే వస్తుంది, రైట్ ఆన్సర్. పుష్ప అన్నం తిని నిద్రపోయింది కాదు, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భగవంతునిచే నా మాటలకు శక్తి ప్రసాదింపబడింది. చూడండి, భగవంతునిచే అంటే తృతీయ తత్పురుష అనేది ఇక్కడ కనిపించింది. తృతీయ విభక్తి అనేది మనకి కర్మణీ వాక్యాలకి వస్తుంది. ఆంగ్లేయ గ్రంథములు ఎన్నో వ్రాయిచు ఉపన్యాసములు ఇచ్చుచున్నాడు, ఇది ఏ రకమైన వాక్యం? సంశ్లిష్ట వాక్యం. నన్ను మీరు క్షమించి మరి ఎప్పుడైనా ఈ సభ తిరుగజేసుకొనుడు, ఇది ఏ రకమైన వాక్యం? సంశ్లిష్ట వాక్యం. ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరాన పుట్టినవాడు, ఇది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది? సంయుక్త వాక్యాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, అంటే క్రియ అనేది ఒకసారి రిపీట్ అవుతుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా ఒకసారి రిపీట్ అవుతుంది. సుగుణ వంట చేస్తూ పాటలు వింటోంది. చూడండి, వంట చేస్తూ అంటే
వర్తమాన కాలక అసమాపి క్రియ అనమాట. చేస్తూ తూటూలు దేనికి వస్తాయి మనకి? శత్రార్థకంకి వస్తుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ప్రణవం అనగా సరి అయిన అర్థం ఓంకారం. అకలంక అనగా అర్థం ఏమిటి? అకలంక అనగా మచ్చలేని అని అర్థం. మచ్చలేని. నాళ్ళు అనే పదానికి సరి అయిన అర్థం ఏమిటి? నాళ్ళు అనగా అర్థం ఏమిటి? నాళ్ళు అనగా రోజులు మరియు ప్రాంతాలు అని అర్థం. తుడుము అనే పదానికి సరి అయిన అర్థం ఏంటి? తుడుము అనే పదానికి సరి అయిన అర్థం కొమ్ముతో తయారు చేసేటటువంటి బూర. అమరులు అనగా అర్థం ఏమిటి? అమరులు అనగా అర్థం ఏమిటి? మరణం లేనివారు. ఘనసారము అనగా అర్థం ఏమిటి? ఘనసారం అనగా అర్థం ఏమిటి? కర్పూరం. పరిష్వంగం అనగా అర్థం ఏమిటి? పరిష్వంగం అనగా అర్థం కౌగిలింత. తండులములు పదానికి అర్థాన్ని గుర్తించండి. తండులములు. అటుకులు. దీదితి అనగా అర్థం ఏమిటి? కిరణం, కాంతి, వెలుగు. పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. కులిసం అనగా అర్థం ఏమిటి? కులిసం అనగా అర్థం ఏమిటి? వజ్రాయుధం. క్రింది అర్థాల జతలలో సరైన దాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే మనకి పైవన్నీ కూడా సరి అయినవే. మోక్షము అంటే విడుపు, విముక్తి. విదూషకుడు అంటే హాస్యగాడు. దర్బారు అంటే రాజ్యసభ. మదత్రయం అంటే మదం అనేటటువంటివి 3 రకాలు. గర్వం, మదం అంటే గర్వం, త్రయం అంటే 3 అనమాట. 3 రకాల గర్వాలకు సంబంధించినవి ఉన్నాయి. మరి అందులో కానిదేది? ఈ విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం అనేటటువంటి ఉంటాయి. ఈ మత గర్వం అనేటటువంటిది ఉండదు. పంకిలం అనగా అర్థం. పంకిలం అంటే బురద. క్రింది అర్థాలను సరి అయిన పదాలతో జతపరచండి. మరి ఇక్కడ దారువు అంటే అర్థం కర్ర, కొయ్య అనే అర్థం. అలాగే తద్ద అనగా అర్థం అత్యంతం, ఎక్కువగా అని అర్థం. అలాగే పాషాణం అనగా రాయి. ప్రల్లదం అంటే కఠినము, దుర్భాషణము అనే అర్థం. క్రింది అర్థాలని జతపరచండి. ఇక్కడ చూస్తే పరమపదం అంటే చివరి గమ్యం. సోపానం అంటే మెట్టు. బాటసారి అంటే ప్రయాణికుడు. క్రతువు అంటే యాగం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇవి కూడా అర్థాలని జతపరచడమే. ఇక్కడ మనకి పారితోషకం అంటే అర్థం బహుమానం అని. కృతార్థులు అంటే ఉత్తీర్ణులు. జ్ఞాపకం, గుర్తు. పాండిత్యం అంటే చదువరితనం. క్రింది అర్థాలను సరి అయిన పదాలతో జతపరచండి. సుంత అంటే అర్థం శబ్దము. సుంత అంటే ఇసుమంత మరియు కొంచెం. సుంత అంటే కొంచెం కదా మీనింగ్. సో ఇసుమంతా కొంచెం అని. అలాగే సైరించుట అంటే క్షమించుట, ఓర్పు. స్మితం అంటే చిరునవ్వు, హాసం. సద్దు అంటే శబ్దము, చప్పుడు. పాపం, దురితం యొక్క పర్యాయ పదాలు గల పదం ఏంటి? పాపం, దురితం అనేవి పర్యాయ పదాలుగా గల పదం. అగం అనేటటువంటిది. అంకురార్పణ యొక్క పర్యాయ పదంగా, అంకురార్పణ అనేది పర్యాయ పదంగా గల పదం. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అని అర్థం అక్కడ. అంకురార్పణ అంటే ప్రారంభం అని. నారి యొక్క పర్యాయ పదాలు. నారి అంటే స్త్రీ కదా. సో స్త్రీ, పొలతి, వెలది ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్
వితరణి యొక్క పర్యాయ పదం అంటే ఇక్కడ ఒక్కటే ఇచ్చేటప్పుడు మనకి అర్థమవుతుంది. సో మనకి వితరణి అనేవి వదాన్యుడు అన్న బ్రహ్మే, వితరణి అన్న దాత, అలాగే దానశీలి అన్న వితరణియే. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. పాషాణము అంటే అర్థం ఏంటి? పాషాణం అంటే మనకు తెలుసు ఒకటి రాయి అని. మరి రాయి, శిల ఇవి పాషాణం యొక్క పర్యాయ పదాలు. నలువ, విధి, బ్రహ్మ పర్యాయ పదాలను గుర్తించండి. నలువ, విధి, బ్రహ్మ అనేటటువంటివి పర్యాయ పదాలుగా కలిగిన పదం ఏది? వారిజ గర్భుడు. పలాయనం అనే పదానికి పర్యాయ పదాలేంటి? పలాయనం అంటే పారిపోవడం. మరి ఇక్కడ పారిపోవడం, పరిగెత్తడం అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంతి, నవల, కొమ్మ. చూడండి, ఇంతి అంటే స్త్రీ అని మనకు తెలుసు. ఇంతి, పొలతి, వెలది ఇవన్నీ కూడా. నవల అన్నా కొమ్మ అన్నా కానీ మనకి స్త్రీకి పర్యాయ పదాలే అవుతాయి. సో ఇక్కడ స్త్రీ అనేటటువంటిది పడతి అన్న స్త్రీ కాబట్టి. నెక్స్ట్ వన్, అర్కుడు పర్యాయ పదాలుగా గల పదం ఏంటి? అర్కుడు అనేది దేని యొక్క పర్యాయ పదం అంటే బాణుడి యొక్క పర్యాయ పదం. సూర్యుడన్నా అర్కుడన్నా ఒకటే. కురవలి పర్యాయ పదంగా గల పదం ఏంటి? గాడ్బు. అనృతం అబద్ధం, బొంకు. క్రింది వాటికి పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. సరికానిది ఏది అని. మరి అనలము ఇక్కడ మనకి అనలము అంటే అగ్ని, వహ్ని అనేటటువంటివి సరి అయినది. పామరులు అంటే వరులు ఇతరులు అనేది కాదు. రథము అంటే తేరు, స్యంద్యము అనేటటువంటిది కూడా కాదు. సో ఇక్కడ మనకి బీసీ అనేటటువంటివి సరికాదనమాట. ఏ ఒక్కటే సరి అయినది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి బీసీ కాదు. రథము అంటే తేరు, స్యందనము అనేటటువంటిది రైట్ ఆన్సర్. సో బి మాత్రమే సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది పర్యాయ పదాలని జతపరచండి అన్నారు. ఇక్కడ భూమి అంటే వసుధ, పొడమి, ధరణి, అవని. అలాగే ఏదైనా ఆసర అంటే ఆధారం, ఆశ్రయం, అండ. తనయుడు అంటే పుత్రుడు, సుతుడు, కొడుకు. ఏనుగు అంటే కరి, మాతాంగం, గజం, హస్తి. నెక్స్ట్ వన్, క్రింది పదాలకు సమానార్థక పదాలు రాయండి. మనకి తెలిసినవి ముందు చూద్దాం. యుద్ధం అంటే పోరు, రణం, సమరం. చుక్కలు అంటే నక్షత్రాలు, తారలు. శోకం అంటే ఏడుపు, దుఃఖం. అంబ్రము అంటే జలధారము, మేఘము. అంబరం అంటే మేఘం మీను. జలాన్ని ధరించేది జలధరము. నెక్స్ట్ వన్, స్వర్ణం అంటే బంగారము, పసిడి, హేమం, కనకము ఇవన్నీ వస్తాయి. మరి సూర్యుడు అంటే భానుడు, రవి, భాస్కరుడు, అర్కుడు. కళ్ళు అంటే నేత్రాలు, చక్షువులు, నయనాలు. దేహము, తనువు, శరీరం, కాయం. నెక్స్ట్ వన్, క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. మరి ఇక్కడ సరి అయిన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ వివరం అంటే మృత్యువు, నిర్మాణం అనేది రాంగు. పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, కానీయునుడు అవుతుంది. పవనం అంటే గాలి, మారుతము, వాయువు. ఇక్కడ బీసీ రెండు కూడా సరి అయినవే. మరి ఏ అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది పర్యాయ పదాల ఆధారంగా జతపరచాలి. నింగి అంటే ఆకాశము. సో ఆకాశం కాబట్టి గగనం, ఆకాశం, అంబరం. ధరణి అంటే భూమి, అవని, వసుధ. ఆకులు అంటే పత్రములు, వర్ణములు. స్థలం అంటే ప్రదేశము, చోటు. పులుంగు అనగా అర్థం ఏంటి? పులుంగు అంటే అర్థం పక్షి, విహంగం. దేహము అంటే శరీరము, కాయము అనేటటువంటి వస్తాయి. అంతరంగం అంటే మనస్సులో కదా. అంతరంగం అంటే పక్షి, విహంగము అనేటటువంటివి వస్తాయి. పులుగు అంటే పక్షి, విహంగము.
అంతరంగం అంటే మనస్సు కదా, అంతరంగం అంటే మనస్సు, హృదయం. వృక్షాలంటే బూరుహములు, క్వా క్రాస్ క్వాజ్ క్వాజాలు అనేటటువంటి వస్తుంది. నెక్స్ట్ వన్ పర్యాయ పదాలని జతపరచడం. గుర్తు అంటే సంగీతం, జ్ఞాపకం, సంజ్ఞ. బట్టలు అంటే వస్త్రాలు, వలువలు, చేలాలు. ఉత్తరాలు అంటే జాబులు, లేఖలు. తపన అంటే కోరిక, ఈప్సితం, ఆశ. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో సరికాని జత ఏది అని అడిగారు. సరికానిది ఇక్కడ మనకి థర్డ్ వన్ అనేది సరికాదు. కార్ముకం అంటే సమూహం, బృందం, గుంపు అనేది కాదు. ఇక్కడ ఈ మూడు కూడా సరి అయినవి అన్నమాట. కైరవం అంటే కుముదం, ఇందీవరం, కలహరం. నరుడు అంటే మనిషి, మత్యుడు. స్మరణ అంటే తలపు, ఆలోచన, బుద్ధి. మరి ఇక్కడ చూద్దాం జతపరచడంలో. జీతం అంటే వేతనము, భృతి. దేశము అంటే రాజ్యము, సీమ. యుద్ధము, పోరు, రణం. కుమారులు, పుత్రులు, సుతులు. నెక్స్ట్ వన్ చెట్లు అంటే బూరుహములు, వృక్షాలు. మరి ముస్తాబు అంటే అందంగా తయారవ్వడం, అలంకరించుకోవడం. జాడ అంటే ఆనవాలు, ఉనికి. తాపము అంటే వేడి, ఉష్ణము. నెక్స్ట్ వన్ వరుస, సేన పదాలకు నానార్థాలు కలిగిన పదం ఏంటి? వరుస, సేన అనేటటువంటి పదాలకు నానార్థాలు కలిగినటువంటి పదం పంక్తి అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. పంక్తి అంటే వరుస కాబట్టి. నెక్స్ట్ వన్ చరణము, కిరణములను నానార్థాలుగా కలిగినటువంటి పదం ఏమిటి? పాదము. ఎరుపు, కాంతి, కుష్ఠరోగము, బంగారము అను నానార్థాలు కలిగిన పదం ఏంటి? అరుణం. నిదర్శనం, ఏనుగు, కోతి అనే నానార్థాలు కలిగిన పదం ఏది? కరి. కంటిపాప, ఓంకారం అను నానార్థాలు కలిగిన పదం ఏది? కంటిపాప, ఓంకారం, తార. తీర్థం అనే పదానికి నానార్థాలను గుర్తించండి. తీర్థం అనే పదానికి నానార్థాలు. నీరు, పుణ్యస్థలం. ఖగము అనే పదానికి నానార్థాలను గుర్తించండి. ఖగము అంటే మరి పక్షి, అలాగే బాణము అనేది కూడా అవుతుంది. కాయము అనే పదానికి అర్థం నానార్థాలు. కాయము అంటే శరీరము, గురి, అలాగే గురి స్వభావం కూడా అవుతుంది. కులము, వెదురు, సమూహము అను నానార్థాలు కలిగిన పదం వంశం. నెక్స్ట్ వన్ వివరము యొక్క నానార్థాలు గుర్తించండి. వివరము యొక్క నానార్థాలు వివరణము, రంధ్రము, తెలుపు. కుండలి యొక్క నానార్థాలు పాము, నెమలి, వరుణుడు. బాణము, నీళ్లు, రెల్లు నానార్థాలుగా గల పదం. బాణము, నీరు, రెల్లు. నానార్థాలుగా గల పదం శరము. ఈ క్రింది నానార్థాలకు సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఘటము అంటే కుండ, శిఖరము, పాదునూరి అనేటటువంటి సరైంది. కంఠీవరం అంటే మత్తగజం, పావురం అనేది సరి అయినది. ఈ సెకండ్ది సరికాదు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. నెక్స్ట్ వన్ సరికాని దాన్ని గుర్తించండి. మరి ఇక్కడ తుండము అంటే కుండ, శిఖరం, పాడునూయి అనేటటువంటిది రాంగు. జలము, నీరు, ఎర్రతామర, ఎర్రపలువ రైట్ ఆన్సర్. గుణం అంటే దారము, స్వభావము, వింటునారి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది నానార్థాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి అన్నీ కూడా సరి అయినవే. సూత్రం అంటే నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. వెల్లి అంటే ప్రవాహము, పరంపర, తెలుపు. వీడు అంటే ఇతడు, పట్టణం. నెక్స్ట్ వన్ క్రింది నానార్థాలకు సంబంధించి సరికానిది గుర్తించండి. మరి ఇక్కడ ఈ రెండు కూడా సరికావన్నమాట. నెక్స్ట్ వన్ నానార్థాల ఆధారంగా జతపరచాలి. విభుడు అనే దానికి మనకి ఏమొస్తుందంటే విభుడు అనేదానికి ప్రభువు, శివుడు, బ్రహ్మ అని వస్తుంది. కను అంటే చూచు, వెదుగు, జన్మనిచ్చు.
దళం అంటే ఆకు, భాగము, దండు, సైన్య భాగం అనేది కూడా వస్తుంది. ఫలం, పండు, కార్యము, పరిణామం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. స్త్రీ. స్త్రీ అంటే మనకి లక్ష్మి, సంపద, సాలిపురుగు. మధువు అంటే చైత్రమాసం తేనె. మధువు అంటే తేనె. సో ఒక మీనింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఘృతము. ఘృతము అంటే నెయ్యి, నీరు. సోముడు అంటే చంద్రుడు, వ్యక్తి పేరు. సోముడు అంటే చంద్రుడు, వ్యక్తి పేరు. అలాగే ఇంకో జత చూద్దాం. వర్షం. వర్షం అంటే పేరు, బొట్టు. పేరు, బొట్టు. వర్షం అంటే వాన, సంవత్సరం. వాన, సంవత్సరం అనేది రైట్ ఆన్సర్. అలాగే నామం అంటే పేరు, బొట్టు వస్తుంది. వాహిని అంటే జగత్తు. వాహిని అంటే నది, సైన్యం వస్తుంది. లోకం అంటే జగత్తు, చూపు, గుంపు వస్తుంది. నెక్స్ట్ వన్ అనృతం. అనృతం అంటే మనకి చూడండి, క్రింది వానిలో సరి కాని దాన్ని గుర్తించమన్నారు. మనకి ఇక్కడ ఫస్ట్దే సరికాదు. అనృతం అంటే వాణిజ్యం, వరుణుడు, నలుపు అనేది సరికాదు. ఇక్కడ కృషి, సేద్యం, యత్నం, కులం, వంశం, జాతి, ఇల్లు, వింటినారి వస్తుంది. నెక్స్ట్ వాసం, ఇల్లు, వస్త్రం, కాపురం అనేది వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. జతపరచడం. సీమ. సీమ అనే దానికి దేశము, ప్రదేశము, రాజ్యము వస్తుంది. ఆడు అంటే నర్తించు, చెలించు, ఆడవారు. పాడి అంటే మనకి క్షీరము, ధర్మము, న్యాయము. జాడ అంటే విధము, ఆచూకీ, దారి. నెక్స్ట్ వన్ కన్ను అంటే నేత్రము, బండి చక్రము వస్తుంది. పంక్తి అంటే వరుస, సేన. క్షేత్రం అంటే పుణ్యస్థానము మరియు చోటు. రత్నం అంటే మణి, స్త్రీ, ముంత. ఇక్కడ దిక్కు అంటే మనకి దిశ, ఆధారం వస్తుంది. సకల అంటే సర్వము, నిండైనది. పాదము అంటే చరణము, కిరణము. దేశము అంటే రాష్ట్రము, భాగము, ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వన్ తూలిక. తూలిక అంటే మనకి కుంచె, పరువు అనేది వస్తుంది. పర్వము అంటే పండు, భాగము, సమూహము వస్తుంది. ఏనుగు అంటే గజము, పెద్దది. మార్గము అంటే త్రోవ, పద్ధతి. నెక్స్ట్ వన్ ఉల్లాసం. ఉల్లాసం అంటే సంతోషం, ప్రకాశం. చేరువ అంటే సమీపము, అంతకము. నూతనం అంటే క్రొత్త, నవ్యం. కృషి అంటే ఫలితము, ఉద్యోగం. నెక్స్ట్ వన్ రథం యొక్క వికృతి రూపం ఏంటి? రథం యొక్క వికృతి రూపం అరథం అనేది రైట్ ఆన్సర్. ఉత్తరిగం యొక్క వికృతి రూపం ఉత్తరీయం. గర్భము యొక్క వికృతి రూపం కడుపు వస్తుంది. సుఖం యొక్క వికృతి రూపం సుఖం మామూలుగా వస్తుంది. సత్వము యొక్క వికృతి రూపం సత్తువ. ఆశ్చర్యం యొక్క వికృతి రూపం అచ్చెరువు. కడవ యొక్క వికృతి రూపం మనకి ఘటము వస్తుంది. పక్షము యొక్క వికృతి రూపం పక్క. సజ్జ యొక్క వికృతి రూపం సెయ్య వస్తుంది. చంద్రుడు యొక్క వికృతి రూపం చంద్రుడు వస్తుంది. హృదయం యొక్క వికృతి రూపం ఎడద రెండు కూడా వస్తాయి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కర్ణము యొక్క ప్రకృతి రూపం కర్ణము కాదు కజ్జము. కార్యము, కజ్జము. నెక్స్ట్ వన్ గర్వం యొక్క వికృతి రూపం గరువము. సింహం యొక్క వికృతి రూపం సింగం. నెక్స్ట్ వన్ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరి అయినది ఏంటి?
మరి ఇక్కడ అన్నీ కూడా సరి అయినవే ఉన్నాయి. ఆకాశం, ఆకాశం, త్యాగం, త్యాగం, దీపం, దివ్య, ఇవన్నీ 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ సరికాని దాన్ని గుర్తించమన్నారు. ఇక్కడ అంబ, అమ్మ సరి అయినది. కాలము, నలుపు అనేటటువంటిది కాదు. పుణ్యము, పుణ్యము సరి అయినది. మరి భక్తి, బత్తి అవుతుంది తప్ప బంతి అవ్వదు. సో ఇక్కడ ఆప్షన్ ఏసి రైట్ అయినవి, బీడి రాంగ్. క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించాలి ప్రకృతి వికృతులకు సంబంధించి. మరి ఇక్కడ ఆహారం ఓగిరం వస్తుంది. ఆహారం ఆకారం రాదు, ఓగిరం వస్తుంది. సో దిశ, దశ, కవి, కయ్యి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరికాదు, బిసి సరి అయినవి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రకృతి వికృతులకు సంబంధించి సరి అయినది ఏది? మరి ఇక్కడ జట, జట, జడ, ఘటము, కడవ, గర్భము, కడుపు, ఈ 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ చూస్తే స్త్రీ జతపరచడం సిరి, కుమారుడు, కొమరుడు, క్షేమము, శ్యామము. చూడండి, క్షేమము, శ్యామము, పంక్తి, బంతి. నెక్స్ట్ వన్ సందేహము, సందేహము, వ్యర్థము, వమ్ము, వ్యర్థము, వమ్ము, విజ్ఞానము, విజ్ఞానము, అక్షరము, అక్కరము. నెక్స్ట్ వన్ దీపము, దివ్య, దీపము, దివ్యె, మాణిక్యము, మాణికం, యత్నము, జతనము, యాత్ర, జాతర, నిత్యము, నిత్యలు. నెక్స్ట్ వన్ శర్కర, శర్కర, చక్కెర, శర్కర, చక్కెర, పద్యం, పద్యం, సంతోషం, సంతోషం, విజ్ఞానం, విజ్ఞానం. నెక్స్ట్ వన్ రాత్రి, రాత్రి రేయి అని వస్తుంది కదా. సో రేయి, రాత్రి, కులము, కొలము, అక్షరము, అక్కరము, మతి, మది. నెక్స్ట్ వన్ హంస, హంస, అంచ, హంస, అంచ, భీతి, భీతి, బీతు, కష్టము, కష్టి, వాక్కు, వాయి. ఇక్కడ దేనికది స్ట్రైట్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ గౌరవం, గారవం, ప్రాణము, పానము, భాష, భాష, ఆశ్చర్యం, అచ్చరువు. నెక్స్ట్ వన్ క్ష్మ అనేటటువంటి పదానికి వ్యుత్పత్తార్థాన్ని తెలపండి. క్ష్మ అనేటటువంటి పదానికి వ్యుత్పత్తార్థం. ఇక్కడ క్ష్మ అనే పదానికి వ్యుత్పత్తార్థం ఆకాశంలో భారం వహించడంలో ఓర్పు కలిగినది భూమి. క్ష్మ అంటే భూమి, భారం వహించడంలో ఓర్పు కలిగినది భూమి అనేది అవుతుంది. భాస్కరుడు పదానికి వ్యుత్పత్తార్థం. భాస్కరుడు అంటే సూర్యుడు. సో కాంతిని కలుగు చేసేవాడు సూర్యుడు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్షేత్రము, క్షేత్రము అంటే మరి దైవం వెలసిన ప్రాంతం అనేది క్షేత్రం రైట్ ఆన్సర్. శ్వేత పద్మము గలది అను వ్యుత్పత్తార్థం గల పదం ఏంటి? శ్వేత పద్మము గలది. శ్వేత అంటే తెల్లని పద్మములు కలిగి ఉన్నది, మరి సరస్వతి. నెక్స్ట్ వన్ పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు. విశ్వమును, లోకాన్ని ధరించేవాడు పతి సేవయే వ్రతముగా కలగది పతివ్రత. గృహ నిర్వహణ బాధ్యతలను నిర్వహించువాడు గృహమేది. సో విశ్వమును, లోకాన్ని ధరించినది ధర్మం. నీలిమ, నీలిమను భరించేది అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏంటి? నీలిమను భరించేది భృంగము. భూమిని పాలించేవాడు అనే వ్యుత్పత్తార్థము గలది రాజు కదా. సో క్ష్మాపాలుడు, భూమి అంటే క్ష్మ అంటే భూమి. సో క్ష్మాపాలుడు. నెక్స్ట్ వన్ అకూపారం, అకూపారం అనే పదానికి వ్యుత్పత్తార్థం ఏంటి? కుత్సితము కానీ దరిగలిగినది అకూపారం. నెక్స్ట్ వన్ పద్మము నావినందు కలవాడు అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏంటి? పద్మనాభుడు కదా. సో ఆ రిలేటెడ్గా ఉన్నది అంబుజనాభుడు.
తిథి వారం మొదలగు నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఎవరంటే అతిథి. వెడల్పైన ముఖము కలది అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏంటి? వెడల్పైన ముఖం కలది సింహము. సో దాన్ని పంచాస్యము అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వ్యుత్పత్తార్థాలకు సంబంధించి సరి కాని దాన్ని గుర్తించాలి. మరి ఇక్కడ భృంగము మృదువు సేకరించడం మృతంగా కలది అన్నారు. సో ధర అంటే సమస్తాన్ని తనలో ధరించేది. మౌతికం అంటే ముత్యపు చిప్ప నుండి విడువబడినది అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏ మాత్రమే సరికాదు, మిగతావన్నీ కూడా సరి అయినవి. భృంగం అంటే మధువును సేకరించడం వ్రతంగా కలది అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆత్మజుడు ఇక్కడ కూడా మనకి సరి అయినది అడిగారు. ఇక్కడ ఆత్మజుడు అంటే తన వల్ల పుట్టినవాడు. జలజాతం అంటే నీటి నుండి పుట్టినది. పంచాస్యం అంటే వెడల్పైన ముఖం కలది. ఇక్కడ 3 కూడా సరి అయినవి ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఉరగము అంటే పాము. సో అక్కడ మనకి రొమ్ముతో పాకేది రైట్ ఆన్సర్. మరి భూజము అంటే నీటి యందు పుట్టినది అనేటటువంటిది రాంగు. నెక్స్ట్ అమృతం అంటే మరణమును పొందెంపనిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంబంధించి సరికానిది ఏది అన్నారు. సో ఇక్కడ ఉన్నవి ఏవి కూడా సరికావు అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటికి సంబంధించి సరి అయినది ఏది అని అడిగారు. ఇక్కడ అన్నీ కూడా సరి అయినవి. అనలుడు అంటే లోకమునకు జీవనాధారమైన వాడు. అలాగే వారిజ గర్భుడు అంటే పద్మమును గర్భంగా కలవాడు. స్రవంతి అంటే పర్వతాదుల నుండి స్రవించేది. ఇక్కడ అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, వ్యుత్పత్తార్థాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ సరికానిది అడిగారు. ఇక్కడ ఇతిహాసం అంటే ఇలా జరిగిందని చెప్పేది. ఉర్వి అంటే విశాలమైనది. కేశము అంటే కంఠంలో ధ్వని కలది అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, కేశము అంటే సింహముకి వస్తుంది అనుకో, కేశము అంటే సింహము ఏదో వస్తుంది. నెక్స్ట్ వన్, భాస్కరుడు అంటే కాంతిని కలుగజేసేవాడు సూర్యుడు. శారద అంటే శ్వేత పద్మము కలది సరస్వతి. విద్యార్థి విద్యను అర్జించేవాడు, చదువు నేర్చుకునేవాడు. క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రదేశం, దేవాలయం. నెక్స్ట్ వన్, దైవం వెలిసిన ప్రదేశం ఏమవుతుందంటే మనకి దేవాలయం అవుతుంది. సో ఇక్కడ మనకి క్షేత్రము అవుతుంది. ఉదకమును ధరించేది ఏది అంటే ఉదది. సాధువుల హృదయాన శయనించువాడు ఎవరు అంటే శివుడు. సర్వప్రాణుల యందు స్నేహయుక్తుడు ఎవరంటే మిత్రుడు. సో సూర్యుడు అనేది మీనింగ్ వస్తుంది అక్కడ కూడా. నెక్స్ట్ వన్, గురువు అంటే ఉపాధ్యాయుడు. అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని తొలగించేవాడు, ఛేదించేవాడు ఉపాధ్యాయుడు. మిత్రుడు అంటే సూర్యుడు. సర్వభూతాల పట్ల స్నేహభావం కలిగిన వాడు. మోక్షము అంటే అమృతం అంటే మరణం లేనిది సుధా. మోక్షము అంటే జీవుణ్ణి పాసం నుంచి విడిపించేది ముక్తి. పురంధ్రి అంటే గృహాన్ని ధరించేది ఇల్లాలు. నెక్స్ట్ వన్, పున్నామ లోకం నుండి రక్షించేవాడు కొడుకు, పుత్రుడు. విశ్వమును లోకాన్ని ధరించేది ధర్మం. పతి సేవయే వ్రతంగా కలది పతివ్రత. గృహ నిర్వహణ బాధ్యతలు నిర్వహించేవాడు గృహమేది. నెక్స్ట్ వన్, అశ్విని కురిస్తే నష్టం అనున్నది ఒక ఏమవుతుంది అంటే మనకి సామెత. ఇది ఒక సామెత. నెక్స్ట్ వన్, జాతీయాలకు మరొక పేరు ఏంటి? జాతీయాలకు మరొక పేరు కానిది ఏంటి అని అడిగారు. సో పలుకుబడులు అంటాము, పదబంధాలు అంటాము, నుడికారాలని కూడా అంటారు జాతీయాలకి. మరి ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట.
తుమ్మితే ఊడే ముక్కు అన్నది తుమ్మితే ఊడే ముక్కు అనేది ఒక జాతీయం. అలాగే అతి కష్టంతో వీలు పడేది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని యూజ్ చేస్తాము. భగీరథ ప్రయత్నం అనేది 60 అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు అనే పొడుపు కథకి విడుపు ఏంటి అని చూస్తే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అనేది వీటి యొక్క విడుపు. చెయ్యని కుండ, పొయ్యని నీరు, వెయ్యని సున్నం, తీయగనుండు పొడుపుకి విడుపు ఏంటి అని అడిగారు. అది కొబ్బరికాయ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పుట్టెడు శనగల్లో ఒకటే రాయి ఈ పొడుపు కథకు విడిపేంటి? పుట్టెడు శనగల్లో ఒకటే రాయి, చుక్కల్లో చంద్రుడు అనమాట. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది అనేటటువంటి పొడుపుకి విడుపు మరి కవ్వం. ఇంట్లో కలి ఒంట్లో కలి అనే పొడుపుకి విడుపు ఆకలి, అలాగే రోకలి. ఇంట్లో కలి అనేది రోకలి, ఒంట్లో కలి అనేది ఆకలి. సో పచ్చని రవికది 16 కళ్ళది, నవ్విస్తే తెస్తాం నవ్వుకుంటే తేం. ఈ పొడుపు కథకి విడుపు ఏంటి అంటే మరి సీతాఫలం. ఇంట్లో కలి ఒంట్లో కలి, ఇంట్లో కలి అనేది మనకి రోకలి, ఒంట్లో కలి అనేది ఆకలి. రోకలి ఓకలి ఆకలి అనేది రైట్ ఆన్సర్స్. పచ్చని రవికది 16 ఇది ఓకే రిపీట్ అయింది. జిల్లేడు పువ్వుల్లో జగన్నాథుడు ఈ పొడుపు కథకి విడిపేంటి? చంద్రుడు. నా తొడిమ లేని పండు ఆకు లేని పంట అని ఈ పొడుపు కథకి విడుపు. అది ఏంటి అంటే విభూది పండు. తేరు నడుస్తుంటే పూలు రాలుతాయి అన్నది తేరు నడుస్తుంటే పూలు రాలుతాయి అన్నది పొడుపు కదా. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అన్నది పొడుపు కథే అన్నమాట. తన శరీరాన్ని తానే తింటుంది ఈ పొడుపు కథకి విడిపేంటి? క్రొవ్వొత్తి. ఏటిలో కర్ర మొక్క ఎదురెడుతుంది అన్నది ఇది పొడుపు కథే. గిలక పోచలపై గాడిద నాట్యమాడాను అనేది సామెత అనేది అనేది పొడుపు కథ. నెక్స్ట్ వన్, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట అనేది సామెత. రాయలసీమలో సామెతలకి ఇలా కూడా పిలుస్తారు, శాస్త్రాలు అని పిలుస్తారు. అలాగే తాచెడ్డ కోతి వనమల్ల అనేటటువంటి సామెతను సరైన ప్రవచనంతో పూరించండి. చరచినట్లు అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సామెతను గుర్తించండి అంటే ఇక్కడ మనం అన్ని ఆప్షన్స్ ఇచ్చుకోలేదు. సో హిందీలో సామెతను ఇలా కూడా పిలుస్తారు. హిందీలో సామెతని కహావత్ అని పిలుస్తారు. గుర్రె ఏడిస్తే డాష్ విచారమా అనే ఈ సామెత సరైన పదంతో నింపండి. ఇక్కడ గుర్రె ఏడిస్తే తోడేలుకు విచారమా అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంస్కృతంలో సామెతకు గల పేరేంటి? సంస్కృతంలో సామెతకు గల పేరు సూక్తి, లోకోక్తి, సుభాషితం. పని ప్రారంభించి వెంటనే ఆటంకాలు ఎదురయ్యే సందర్భంలో ఏ జాతీయాన్ని వాడుతారు? ఆదిలోనే హంసపాదు అనే జాతీయాన్ని వాడుతారు. రెక్కలొచ్చిన పక్షులు అనే జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? పిల్లలకు ఉపాధి దొరికినప్పుడు రెక్కలొచ్చిన పక్షులు అనేది ఉపయోగిస్తారు. గర్వంతో వాస్తవ పరిస్థితిని సరిగ్గా పట్టించుకోని సందర్భంలో ఏ జాతీయాన్ని వాడుతారు? కనుగప్పు అనే జాతీయాన్ని వాడుతారు. పిరికితనంతో పారిపోతున్న సందర్భంలో ఏ జాతీయాన్ని వాడుతారు? పిక్కబలం చూపు. అలాగే క్రింది వానిలో జాతీయం కానిది ఏమిటి? కీలెరిగిన వాత పెట్టినట్లు అనేది జాతీయం కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సామెత కానిది ఏది? కాలికి బుద్ధి చెప్పడం అనేటటువంటిది జాతీయం సామెత కాదు, ఇది ఒక జాతీయం అన్నమాట. బాగా తెలిసినది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. బాగా తెలిసినది అనే సందర్భంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే కొట్టిన పిండి. విరివిగా ఎక్కువగా అనే పదాలకు సరైన జాతీయాన్ని గుర్తించండి. విరివిగా ఎక్కువగా. తండోపతండాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నిరుపయోగం లేదా వ్యర్థం అనే పదాలకు సరైన జాతీయం ఏంటి?
ఇక్కడ బూడిదలో పోసిన నీరు, అలాగే గజ స్నానం అనేటటువంటిది రైట్ ఆన్సర్స్. అలాగే అకుంఠిత దీక్ష అనగా సరైన అర్థాన్ని తెలపండి. అకుంఠిత దీక్ష అంటే ఒక పని పూర్తయ్యే వరకు కూడా చేయడం, అంటే ఒక పనిని అయ్యేంత వరకు కూడా పూర్తిగా చేయడం అనమాట. ప్రారంభించగానే విఘ్నం కావడం అనే సందర్భంలో ఈ పదబంధాన్ని వాడతారు. దేన్ని వాడతామంటే పురిటిలోనే సంధి కొట్టడం అనేటటువంటి దాన్ని వాడతారనమాట. లేదా ఆదిలోనే హంసపాదు అనేది కూడా వాడతారు. నెక్స్ట్ వన్, ధృతి ప్రాకృతికాలు కాని వాటిని ఏమంటారు? ధృత ప్రాకృతికాలు కాని వాటిని కళలు అంటారు. గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉండి నేటి ఆధునిక భాషలో కనిపించినటువంటి అక్షరాలను తెలపండి. గ్రాంధిక భాషలో అయితే ప్రాధాన్యం ఉంది, నేటి ఆధునిక భాషలో మాత్రం కనిపించని అక్షరాలు ఏవి అంటే ఉభయ అక్షరాలు. అలాగే అగస్త్యుడు అనే పదంలో స్త్యూ ఉంది కదా, స్త్యూ యొక్క అక్షర క్రమాన్ని తెలపండి అన్నారు. ఫస్ట్ సా లెటర్ యొక్క పొల్లు రాసుకోవాలి. సా కింద తావుతుంది కాబట్టి తా లెటర్ది కూడా పొల్లే రాయాలి. తా కింద యావత్తుంది కాబట్టి యా లెటర్ కూడా పొల్లే రాయాలి. సో తలకట్టు ఉంది కాబట్టి మనం ఆ రాసుకోవాలన్నమాట, ఆ రాసుకోవాలి. సో ఇక్కడ మనకి తలకట్టు కాదు, కొమ్ము ఉంది కాబట్టి ఊ అనేటటువంటిది రాసుకోవాలి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, క్ష్మీ అక్షరం యొక్క క్రమాన్ని గుర్తించండి. క్ష్మీ అక్షరం యొక్క క్రమం ఏంటంటే ఫస్ట్ కా యొక్క పొల్లు రాయాలి. కా కింద సా ఒత్తుంది కాబట్టి సా యొక్క పొల్లు రాయాలి. సా కింద మా ఉంది కాబట్టి మా ఒత్తు పొల్లు. ఈ ఉంది కాబట్టి కీ ఉంది కాబట్టి ఈ రాయాలి. సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంగిలి సహాయంతో పలికేటటువంటి అక్షరాలు ఏంటి? అంతస్తాలు. కా నుండి మా వరకు గల హల్లులని ఏమంటారు? కా నుంచి మా వరకు గల హల్లులని ఏమంటారు? స్పర్శాలు అంటారు. క్రింది వాటిలో వర్గయుక్కులు అని వేటిని అంటాము? వర్గయుక్కులు అంటే మనకి ఇక్కడ వర్గం యొక్క రెండవ అక్షరాలు అలాగే 4వ అక్షరాలని వర్గయుక్కులు అంటారు. క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. సరికాని దానిని గుర్తించండి అంటే మరి ఫస్ట్ది ఓష్ట్యాలు, ఈ సెకండ్ది దంత్యోష్టం రాంగ్ ఆన్సర్స్. మరి రూటు రసాయనం మూర్ధన్యాలు, అలాగే జాలు దంత్యాలు. నెక్స్ట్ వన్, పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులకి గల పేరేంటి? పరుషాలు సరళాలు తీసాం అనుకోండి, మిగిలిన హల్లుల్ని ఏమంటారు అంటే మిగిలిన హల్లుల్ని ఏమంటారంటే స్థిరాలు అంటారు. అలాగే క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి అంటే పైవన్నీ సరి అయినవే. షా అనేది మూర్ధన్య ఓష్మం, సే అనేది తాళవ్య ఓష్మం, అలాగే సా అనేది దంత్య ఓష్ట్యం. నెక్స్ట్ వన్, వర్గ తృతీయ అక్షరాలను ఏమంటారు? వర్గ తృతీయ అక్షరాలను ఏమంటారు? సరళాలు అంటారు. ప్లుతములు అని వేటిని అంటారు? ప్లుతములు అంటే ఐ అవులను ప్లుతములు అంటారు. నెక్స్ట్ వన్, ఈ చా ఛా జా జా అలాగే ని షే షా అన్నవి దేనికి చెందుతాయి? ఇవి తాళవ్యాలు. వా అనున్నది ఒక దంత్యోష్ట్యం, వా అన్నది దంత్యోష్ట్యం. అలాగే రెండు వేరువేరు హల్లులు ఒక అచ్చుతో కలిస్తే దాన్ని ఏమంటారు? దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. సంయుక్త అక్షరంలోని అక్షరాల సంఖ్య, సంయుక్త అక్షరంలో అక్షరాల సంఖ్య 1 అన్నమాట. సంయుక్త అక్షరాలలోని అక్షరాల సంఖ్య 1. నెక్స్ట్ వన్, నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికేటటువంటి అక్షరాలని ఏమంటారు? మూర్ధన్యాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిల్లో మూర్ధన్య అక్షరాలు కానివి ఏమిటి? మరి ఏ సా అనేటటువంటివి అనమాట మూర్ధన్య అక్షరాలు కావు. ఇవన్నీ కూడా మూర్ధన్య అక్షరాలే అవుతాయి. క్రింది వాటిలో వర్గ పంచమాక్షరాలు ఏమిటి? అంటే వర్గాలలో చివర ఉండేటటువంటివి అనమాట. వాటినే మనం ఇన్య, ఇని, అన, నా, మా అంటారు. హ, అహ, హ అలాగే విసర్గ అన్నవి దేనికి చెందుతాయి అంటే ఇవి కంఠ్యాలకి చెందుతాయి. ఏ ఐ అనేటటువంటి వాటిని ఏమంటారు? వీటిని మనం
కంఠ తాళవ్యాలు అంటారు. కంఠ తాళవ్యాలు. నా మా అనునవి దేనికి చెందుతాయి? నా మా అనునవి మరి దంత్యోష్ట్య అనునాసికాలు. దంత్యోష్ట్య అనునాసికాలకు చెందుతాయి. ఇన్య ఇని అనునవి దేనికి చెందుతాయి? వర్గ పంచమాక్షరాల్లో ఉంటాయి కదా ఇవి మనకి. మరి ఇవి కంఠ్య తాళవ్యాలకి చెందుతాయి. క్రింది వాటిలో తాళవ్యాక్షరం కానిది ఏమిటి? క్రింది వాటిలో తాళవ్యాక్షరం కానిది మరి తా అనేటటువంటిది కాదు. చ, య, జ అనేవి తాళవ్యాక్షరాలే. క్రింది వాటిలో సర్వనామాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సర్వనామాన్ని గుర్తించండి అన్నారు. మేము అనేది సర్వనామం. క్రింది పదాలకు సంబంధించి భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నారు. మరి ఈ ఏనుగు అనేది భిన్నమైనది. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అయితే పెద్దది. అలాగే క్రింది పదాలకు సంబంధించి భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నారు. సో ఇక్కడ కూరగాయలన్నీ ఒకటి ఉంటే ఇక్కడ ఫ్లవర్ ఉంది కాబట్టి అది మనకి భిన్నమైంది. నెక్స్ట్ వన్, లక్ష్మీ పదంలోని క్ష్మీ వర్ణాన్ని విడదీసి రాయమన్నారు. ముందు ఇక్ కా పొల్లు రాయాలి. తర్వాత కా కింద షా ఉంది కాబట్టి షా పొల్లు రాయాలి. తర్వాత యా మా పొల్లు రాయాలి. యా కాదు మా పొల్లు అక్షరం రాయాలి. తర్వాత క్ష్మీ అనేటటువంటిది ఉంది కాబట్టి మరి ఈ పొల్లక్షరం అనేటటువంటిది రాయాలన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బాల్యము పదంలోని సంయుక్త అక్షరాన్ని విడదీసి నా రూపం ఏంటి? బాల్యంలో సంయుక్త అక్షరం ఏంటి? లా కింద యావత్తు. ఫస్ట్ లా పొల్లక్షరం రాయాలి. తర్వాత యా పొల్లక్షరం రాయాలి. తర్వాత ఆకారం రాయాలి. తలకట్టు ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూస్తే తెలుగు భాషకు గల హల్లుల సంఖ్య ఎంత? తెలుగు భాషకి గల హల్లుల సంఖ్య 37. తెలుగు భాషకు గల ఉభయ అక్షరాలు ఎన్ని? అవి ఏవి అని చూస్తే మరి తెలుగు ఉభయ అక్షరాలు మనకి 3 ఉన్నాయి. 0, అర 0, విసర్గ. తెలుగు భాషలో గల అక్షరాలు ఎన్ని? తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 56 అక్షరాలు ఉన్నాయి. తెలుగు భాషలో గల అచ్చులు ఉభయ అక్షరాల సంఖ్యను తెలపండి. అచ్చులు ఎన్ని ఉన్నాయి? ఉభయ అక్షరాలు ఎన్ని ఉన్నాయంటే అచ్చులు మనకి 16 ఉన్నాయి. ఉభయ అక్షరాలు వచ్చేసి 3 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, హల్లులు విభాగంలోని గల కా నుండి మా వరకు గల అక్షరాలను ఎన్ని వర్గాలుగా విభజించవచ్చు? మరి వీటిని మనం 5 వర్గాలుగా విభజించవచ్చు. 5 వర్గాలుగా. నెక్స్ట్ వన్, తేలికగా పలకబడే అక్షరాలు అని వేటిని అంటారు? వాటికి గల పేరేంటి? తేలికగా పలకబడేటటువంటి అక్షరాలని గజడ దబ అంటారు. వాటిని సరళాలు అంటారు అన్నమాట. అలాగే తత్సం అనేది దీనికి పేరు. తత్సం అనేది మరి ప్రకృతికే పేరు. తద్భవము అంటే వికృతికి పేరు. నకారాన్ని ఏమంటారు? నకారంని ధృతము అంటారు. నకారం కలిగి ఉండేటటువంటి నకారాన్ని అంటే ధృతం అంటే నకారం కదా, ఈ నకారాన్ని చివర కలిగి ఉన్నటువంటి పదాన్ని ధృతర ప్రకృతికాలు అంటారు. అలాగే క్రింది వాటిని పరిశీలించి సరికాందాన్ని గుర్తించండి అన్నారు. ఇప్పుడు చూస్తే మనకి సి అనేటటువంటిది సరికాదు. ఈ ఏ బి అనేది సరి అయినవి. ధృతముతో అంతమయ్యేటటువంటి పదాలు ధృత ప్రాకృతికాలు. క్రియ యొక్క మూల రూపమును ధాతువు అంటారు. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించి సరి అయిన దాన్ని గుర్తించండి అన్నారు. సో ఇక్కడ మనం చూస్తే పైవన్నీ కూడా సరి అయినవి. ధ్వని పుట్టే భాగాన్ని స్థానం అంటారు. ఉచ్చారణకు స్థాన కరణాలు సంయోగించేది ప్రయత్నం. ద్విమాత్ర కాలంలో పలుకుబడే అక్షరాలనే దీర్ఘ అచ్చులు అంటారు. సో పైవన్నీ సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించి సరి అయిన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే మనకి 2 కూడా సరి అయినవే. పరుసు సరళాలు కాకుండా మిగిలిన వాటిని స్థిరాలు అంటారు. అంగిలి సహాయంతో పలికే వాటిని అంతస్తాలు అంటారు. నెక్స్ట్ వన్ చూస్తే నాలుగుతో గట్టిగా అంగిరిని నొక్కుతూ పలికేటటువంటి అక్షరాలను ఏమంటారంటే మరి మూర్ధన్యాలు అంటారు. పెదవి సహాయంతో పలికే వాటిని దంత్యోష్ట్యాలు అంటారు. దంత్యోష్ట్యాలు కాదు, ఓష్ట్యాలు అంటారు. పెదవి సహాయంతో పలికేది పెదవి అంటే ఓష్ట్యం కాబట్టి ఓష్ట్యాలు అంటారు. మరి వీటిని దంత్యోష్ట్యాలు అంటారు, దంత్య సజల్ని. అలాగే క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. వీటిని కంఠ్యాలు అంటారు, వీటిని తాళవ్యాలు అంటారు, వీటిని మూర్ధన్యాలు అంటారు. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. మరి ఇక్కడ చూస్తే 2 సమానమైనటువంటి హల్లులు ఒకే హల్లుతో కలిస్తే అది సంయుక్త అక్షరం అవుతుంది. ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఒక హల్లు వేరొక హల్లుకి 2 సమానమైనటువంటి హల్లులు ఒకే అచ్చుతో కలిస్తే అది సంయుక్త అక్షరం అవుతుంది అనేది ఇక్కడ మనకి సరికాదనమాట. సరికాదు. ఇక్కడ ఒక హల్లు వేరొక హల్లుకి ఒత్తుగా చేరితే సంయుక్త అక్షరం అంటారు. మరి అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడానికి సమాసమని, వర్గ తృతీయ అక్షరాలని పరుషాలని అంటారు. గజల దెబ్బలే వస్తాయి తృతీయ అక్షరాలు. ప్రథమ అక్షరాలు అనేవి సరళాలు అవుతాయి. వర్గ తృతీయ అక్షరాలు గజల దెబ్బలను మనం సరళాలని పిలుస్తాం కదా. సో మనకి ఇక్కడ వర్గ తృతీయ అక్షరాలు అంటే ఇక్కడ పరుషాలను పిలుస్తారన్నారు, కానీ సరళాలను పిలుస్తామన్నమాట. ఈ క్రింది అంశాలను పరిశీలించి భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే మరి ఇవి భిన్నమైనదన్నమాట. ఎందుకు అంటే నెక్స్ట్ వన్, ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. మరి ఇక్కడ మనం చూస్తే ఇది ఆప్షన్ 2 అనేటటువంటిది ఇక్కడ సరికాదు. మిగతావన్నీ కూడా సరి అయినవే. వాక్యంలో నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితి వంటి గుణాలను తెలియజేసే పదాలని ఏమంటారు? వాటిని మనం విశేషకాలు అంటారు. విశేషణాలు అంటారు, అడ్జెక్టివ్స్. మరి క్రింది వాక్యంలో విశేషణం సాధారణంగా దేనికి ముందు ఉంటుంది? నామవాచకానికి ముందు ఉంటుంది. నామవాచకానికి ముందు కాచిన పాలు తాగాలి నామవాచకానికి ముందు ఉంటుంది. కాచిన పాలు తాగాలి ఇందు గీత గీసిన పదం అనేది దేన్ని చెందుతుంది? కాచిన అనేటటువంటిది విశేషణ రూపానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది ఇందు నా అనునది దేన్ని చెందుతుంది? నా అనునది సర్వనామం. అలాగే నా అన్నది దేని చెందుతుంది అంటే విశేషణ రూపం అంట. నెక్స్ట్ వన్, క్రింది పదాలలో నామవాచక రూపం కానిది ఏమిటి? వాడి అనేటటువంటిది నామవాచక రూపం కాదు. అలాగే తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం. ఇందులో ప్రాచీన అన్నది దేన్ని చెందుతుంది? ప్రాచీన అన్నది విశేషణము. క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు? క్రియలు ప్రధానంగా 2 రకాలు, సమాపక్రియ, అసమాపక్రియ. ఎవరిని, దేనిని, వీటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను ఏమంటారు? వీటికి సమాధానంగా వచ్చేటటువంటి పదాలనే కర్త అంటారు. వాడు నా తమ్ముడు, ఇది ఏ రకమైన వాక్యం? వాడు నా తమ్ముడు అన్నాడంతే. అది ఏ రకమైన వాక్యము అంటే క్రియారహిత వాక్యము. అలాగే ఆహా, అయ్యో, ఔరా, బలా వంటి పదాలకు భేదం ఉండదు. మరి ఏ భేదం ఉండదు అంటే లింగ వచన భేదాలు అనేటటువంటివి వీటికి ఉండదు. సో లింగము భేదం ఉండదు, వచన భేదం ఉండదు, విభక్తి భేదం కూడా ఉండదు. లింగ వచన విభక్తి భేదం లేనివి లేదా శూన్యంగా గల పదాలను ఏమంటారంటే విభక్తులు, అవ్యయాలు అంటారు. అయ్యో, నేను చెప్పేది వినవా ఇందు గీత గీసిన పదం ఏంటంటే అవ్యయము. నెక్స్ట్ వన్, నేను రాకుండానే వెళ్తావా అని అనున్నది దేనికి చెందుతుంది అంటే ఇది అవ్యయానికి చెందుతుంది. రాత్రి నీ గిన్నెలు పారిపోయాయి, ఈ వాక్యంలో విశేషణ రూపం ఏంటి అంటే నీ అనేటటువంటిది విశేషణ రూపం. నెక్స్ట్ వన్, మేము మా ఊరు వెళ్ళాము ఇందు సర్వనామ రూపం ఏంటి? మేము అన్నది సర్వనామ రూపం. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్నటువంటి గుణాన్ని గురించి తెలిపేది విశేషణం. అలాగే నీ, నా, మా, మీ అనునవి వేటి యొక్క రూపాలంటే విశేషణం యొక్క రూపాలు. అది అను సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం చేరితే ఏ విధంగా మారుతుంది అంటే దానిగా మారుతుంది. మీరు, మిమ్మల్ని, నీవు, నిన్నుగా మార్పు చెందే
మార్పు అనేది సర్వనామాలకు ఏ విభక్తి రూపం చేరడం వల్ల వస్తాయి అంటే ద్వితీయ విభక్తి రూపం వల్ల చేరడం వల్ల వస్తాయి. అతను మంచి ఆటగాడు, ఇది ఏ రకమైనటువంటి వాక్యం? అతను మంచి ఆటగాడు అనేది ఏ రకమైన వాక్యం అంటే ఇది క్రియారహిత వాక్యం. త్రిజట ఏం మాట్లాడుతుంది, ఇది ఏ రకమైన వాక్యం? ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చేయకండి, ఇది ఏ రకమైన వాక్యం? అల్లరి చేయకండి అనేది నిషేధార్థక వాక్యం. గది యొక్క బహుమతి రూపం ఏంటి? గది యొక్క బహుమతి రూపం గదులు. వచనాలు అన్నవి వేటిని తెలుపుతాయి? వచనాలు అన్నవి మరి సంఖ్యలని తెలుపుతాయి. తెలుగులో వచనాలు ఎన్ని? తెలుగులో వచనాలు 2. తెలుగులో ఏకవచనం బహువచనం అనే 2. చేను అనేటటువంటి బహువచన రూపం ఏంటి? చేను అనేటటువంటి సస్యవాచకాలన్నీ కూడా మనకి నిత్య బహువచనాలకు వస్తుంది. చేను అనేటటువంటి దాని యొక్క బహువచనం ఏంటంటే సేలు. క్రింది వాటిలో నిత్య ఏకవచనం కానిది ఏది? క్రింది వాటిలో నిత్య ఏకవచనం కానిది ఏది? పాలు అనేటటువంటిది నిత్య ఏకవచనం కాదు. నగరం అనేటటువంటి పదానికి బహుమతి రూపం ఏంటి? నగరం అనే పదానికి బహుమతి రూపం నగరాలు. పగవాడు అనేటటువంటి పదానికి బహువచన రూపం ఏంటి? పగవారు. పగవాడు అంటే పగవారు. అలాగే